తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడిని యేసుక్రీస్తు నామములో ప్రారంభిస్తున్నాం. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించినా, కోటి స్వరముల స్తుతించినా, తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా మనసునా. దయచేసి గమనించండి, చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్న మా ప్రాంతాల్లో మేము పోస్టర్లు వేయించాలనుకుంటున్నాము, ఫ్లెక్సీలు కట్టాలనుకుంటున్నాము, హోల్డింగ్స్ వేయించాలనుకుంటున్నామని చాలామంది మరి ఆ ప్రాంతాల్లో నుంచి దూర ప్రదేశాల్లో నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ కూడా మనవి, ఇక్కడ ఉన్నటువంటి పోస్టర్, రిలీజ్ అయినటువంటి పోస్టర్ని మీరున్నటువంటి ప్రాంతాల్లో మరి వాటిని మీరు వేయించవచ్చు, చక్కగా దేవుణ్ణి మయంపరచవచ్చు. దేవుని పరిచర్లో మీ వంతు కూడా మీరు సహకరించి మీరున్నటువంటి ప్రదేశాల్లో హోల్డింగ్స్ కానీ అలాగే పోస్టర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ మీరు ప్రశాంతంగా కట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు కావాలనుకుంటే మన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాట్సాప్ నెంబర్కి ఆ పోస్టర్ అని చెప్పేసి మీరు టైప్ చేశారంటే దాన్ని మీకు అందించడం జరుగుతుంది. పిల్లరా, అందరూ ప్రార్థన చేయండి. పోస్టర్లన్నీ కూడా అనేక మంది ప్రజలు వీక్షించాలి. ఆ పోస్టర్లను చూసినప్పుడు దేవుని కోటాలకు ఆకర్షించబడి వారి జీవితాలు కట్టబడాలి అని ప్రార్థన చేయండి. ఎక్కడ ఏ విధమైనటువంటి కొరత సమస్య లేకుండా దేవుడు చక్కగా సమస్తమును జరిగించున్నట్లుగా దేవుడు సహాయం చేయాలని. ఏదో ఒకసారి అందరం కూడా దేవుని గట్టిగా మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోస్టర్స్ తీసుకునే వాళ్ళు కూడా గమనించాలి, సేవకులు కావచ్చు, పరిచారకులు ఎవరైనా సరే ఈ పోస్టర్స్ తీసుకొని విగ్రహాలయాల మీద కావచ్చు, మసీదుల మీద అంటించకూడదు. ఆ దరిదాపులో దగ్గరలో కూడా అంటించకుండా కొంచెం దూరంగానే అంటించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోస్టర్స్ డేట్స్ మీరు చూస్తున్నారు కదా, వేరే వాళ్ళు కూడా మీటింగ్స్ పెట్టుకుంటారు ఆయా డేటుల్లో. ఆ అంటించే వాళ్ళు వాళ్ళ పోస్టర్స్ మీద వెళ్ళి అంటించకూడదు. ఎక్కడైనా ఖాళీగా ఉంటే, మరి ఒకవేళ డేట్స్ అయిపోయి ఉంటే, మీటింగ్స్ అయిపోయి ఉంటే వేరే వాళ్ళై వాటి మీద అంటించవచ్చు, కానీ ఆల్రెడీ జరగబోతున్న వాటి మీద అంటించకూడదు. వాళ్ళు బాధపడతారు. చాలామంది ఫోన్లు కూడా చేశారు. లాస్ట్ ఇయర్ ఫోన్ చేశారు, పోయిన సంవత్సరం ఫోన్ చేశారు, మా వాటి మీద అంటించారు మీరు, ఇంకా మా మీటింగ్స్ కూడా అయిపోలేదని. ఈ గమనించండి, మా వాటి మీద కూడా మీరు అంటించకూడదు, ఎందుకంటే మాయ కూడా ఇంకా అయిపోలేదు కాబట్టి. అంటే అవతల పోస్టర్స్ మీద మనం వేయటం తప్పే, మన వాటి మీద వాళ్ళు వేయటం కూడా తప్పే. కొంతమంది అచ్చంగా పంతానికి మన పోస్టర్ యాడ్ అయితే ఉందో ఆడ దేవులాడిపోయి వాళ్ళ పోస్టర్లు వేసారు. ప్రేమ ఎక్కువయ్యి ఆ పని చేశారు అనమాట. అందుకని చెబుతున్నాను నేను. ఏమండి, అట్లాంటి పనులు చేస్తారు, అది చేయకూడదు. గోళ్ళ మీద అంటించడం తప్పు, అంటించకూడదు. అలాగే ఆల్రెడీ డేట్స్ కానీ పోస్టర్స్ మీద మనం వేయటం తప్పు. అలాగే మన పోస్టర్స్ మీద ఇతరులు వేయటం కూడా తప్పే. దాన్ని కూడా ఊరుకునేది ఏం లేదు, మనం ప్రశ్నిస్తాం. బాబు మీటింగ్స్ మేము కూడా పైసలు పెట్టే కదా పోస్టర్లు వేసింది, మరి మీరు ఎట్లా వేసారని కూడా పాయింట్అవుట్ చేస్తాం. కాబట్టి మనం అనిపించుకోవద్దు, మనం ఒకరిని అనే పరిస్థితి రావద్దు. సో ఇది కూడా ప్రేయర్ చేయండి. రైట్.